అందరూ మనం ఉంటున్న ఏరియాలో, మన వీధిలో, మన పేటలో అందరూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తానంటే నోవాహు కుటుంబము ఒక్కటే నీతిగా బ్రతకడానికి కారణం ఏంటి? తండ్రి వల్ల, ఇంకా వారి లక్ష్యం. నేను నా జీవితంలో గమనించిన సత్యం ఏంటంటే, ప్రార్థనలు చేసుకుంటే మనం పరిశుద్ధంగా ఉండగలం. ఎంత ప్రార్థన చేసుకున్నా, ప్రార్థన అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏ పని చేయకుండా, ఏ వ్యవహారం లేకుండా ఖాళీగా ఉన్నాం అనుకోండి, బోల్డ్ అంత చెత్త మన జీవితం ఎంటర్ అయిపోద్ది. అందుకు నేను అందరికీ చెప్తాను, నువ్వు విద్యార్థివా, ఉద్యోగివా, వ్యాపారివా, రిటైర్ అయిపోయావా, లేకపోతే ఇంట్లో హౌస్ వైఫ్గా, దయచేసి ఖాళీగా ఉండొద్దు. దయచేసి ఖాళీగా ఉండు. నువ్వు ఖాళీగా ఉన్నావా, అమాంతంగా ఫోన్ మింగేస్తుంది నిన్ను. నువ్వు ఖాళీగా ఉన్నావా, చెత్త అనేకమైన నీళ్ళలోకి ఎంటర్ అయిపోతాయి. ఏమండి, దేవుని పనిలో దేవుని బిడ్డలకి రిటైర్మెంట్ అంటూ లేదు. నువ్వు నిజంగా ఆసక్తితో నువ్వు సేవ చేయాలే కానీ, నువ్వు చనిపోయేంత వరకు, బెడ్ దిగినంత వరకు నువ్వు పరిచర్య చేయొచ్చు. భక్తుడైన దావీదు మంచం మీదే మోకరించే స్థితి వరకు కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. బెడ్ దిగలేనంత స్థితిలో దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. దయచేసి నువ్వు ఖాళీగా ఉండదు. ఖాళీగా ఉంటే చాలు, నాశనం అయిపోతావు. నోవాహు కుటుంబము